నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మా 32 ఒకటి వరకు చాలు. చదవబడినటువంటి వాక్య భాగంలో మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. వినండి ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మోషేతో మాట్లాడి, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలులను విడిపించుకొని నేను మీకు చూపించేటటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనానుకు వారిని నడిపించమని మోషేతో మాట్లాడగా, మోషే వెళ్ళి దేవుడు చెప్పిన ప్రకారం ఐగుప్తులో ఫరోతో ఫైట్ చేసి, అనగా ఫైట్ అంటే యుద్ధం చేయటం కాదు, కొన్ని దేవుడు చెప్పినటువంటి సూచక్రియల ద్వారా ఫరోతో మోషే మాట్లాడి ఆ ఫరో యొక్క అనుమతి చేత ఇశ్రాయేలు ప్రజలను తోడుకొని ఐగుప్తులోంచి విడిపించుకొని రావటం జరిగింది. అప్పుడు వీరు అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇశ్రాయేలు ప్రజలను నీ అన్నయ్య అయిన అహరోను వశపరిచి అహరోనుకు వారిని అప్పగించి, నీవు ఈ పర్వతం ఎక్కిరా, కొండపైకి ఎక్కు అని దేవుడు ఆ సీనాయి కొండ మీదకి రమ్మని మోషేతో మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. దేవుడు మాట్లాడగా మోషే ఇశ్రాయేలు యొక్క ఆ సమాజాన్ని అహరోనుకు అప్పగించి, మోషే దేవుడు చెప్పినట్లుగా సీనాయి కొండ మీదకి ఎక్కాడు. సీనాయి కొండ మీదకి ఎక్కాడు, మరలా దిగలేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అందుకే మనం చదువుకున్న వాక్యంలో మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఏం చేశారట? మోషే కొండ దిగలేదు. కొండ ఎక్కటం చూశారు కానీ కొండ దిగటం ఇశ్రాయేలు ప్రజలు చూడలేదు. కాబట్టి మోషే రావటం ఆలస్యమయ్యేసరికి మోషే కొండ దిగటం తడవ చేశాడు. తడవంటే ఆలస్యం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అహరోను వద్దకు వచ్చి అంటున్నారు, అందరూ కలిసి, మా ముందర నడవటానికి ఒక దేవతను మా కొరకు చెయ్యి. మమ్మలను ఐగుప్తులో నుంచి రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అంటున్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మోషేనే కదా తీసుకుని వచ్చింది. ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు అంటున్నారు. వాస్తవానికి తెలియదా వారికి? అహరోను చెప్పలేదా? మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పాలో అవన్నీ కూడా అహరోనుకు అప్పగించాడు. అహరోనుకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అహరోనుకు అప్పగించి వారు అడిగితే ఏం చెప్పాలో అహరోనుకు పూర్తిగా విశదీకరించి మోషే సీనాయి కొండ ఎక్కాడు. ఇశ్రాయేలు ప్రజలు అడిగే ఉంటారు, అహరోనేడయ్యా అని. ఇంకొక విషయం ఏంటంటే, ఏ కొండ దగ్గర అయితే ఇశ్రాయేలు సమూహం ఉన్నారో ఆ కొండ మీదకి మోషే ఎక్కుతున్నప్పుడు ఇశ్రాయేలుని చూడలేదా?
చూశారు. అయితే ఇక్కడ ఏమంటారంటే మోషే కొండ దిగుట తడవు చేయగా, మోషే కొండ దిగటం ఆలస్యమైపోయింది. ఎక్కటం చూశారు కానీ మోషే మరలా కనిపించడం లేదు. అప్పుడు అహరోనుతో మాట్లాడుతున్నాడు, మా ముందు నడవటానికి ఒక దేవతను మా కోసం చెయ్యి. ఎవరు నడవాలి ముందు? ఎవరు నడవాలి? మాకు ముందు నడవటానికి ఒక దేవతను చేయమని అడుగుతున్నారు. ప్రియులారా, మనం ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. చూడండి, కొండ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం, 754 పేజీ నంబరు. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును. హల్లెలూయా. దేవుడు మాట్లాడినప్పుడు మోషే సినాయి కొండ మీదకి ఎక్కాడు. ఈ కొండను కూర్చున్నటువంటి దేవుని వాక్యాన్ని మనము లోతుగా ఆలోచన చేస్తే యోవేలు గ్రంథంలో మాట్లాడుతున్నాడు, కొండలలో నుండి పాలు ప్రవహించును, కొండలలో నుండి పాలు ప్రవహించును. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. కొండ మీద ఉన్నటువంటి మోషే చేసే పనింటి పాలు కొరకు వెళ్ళాడు. పాలు త్రాగటానికి వెళ్ళాడు. కొండ మీద ఉన్నటువంటి దేవుడు మోషేకు పాలను సిద్ధపరిచాడు. ఒకరోజు దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు, వారిని విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే కనానుకు చేర్చమని అడిగాడు. కనానులో పాలున్నాయి. దానికంటే ముందుగానే దేవుడు ఏ కొండ మీదకైతే మోషేను ఎక్కి రమ్మన్నాడో ఆ కొండ మీద ఏమున్నాయి? పాలున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాలను కూర్చున్నటువంటి వివరణ బైబిల్లో మనకు క్లుప్తంగా తెలియపరిచింది. ఒక వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విన్నారా ఈ మాట? అపోస్తుడైనటువంటి పేతురు గారి ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేను ఆ కొండ మీదకి రమ్మన్నాడు, సినాయి కొండ మీదకి. ఆ దినమున కొండలలో నుండి పాలు ప్రవహించును అని రాయబడింది. ఏంటి? కొండ మీదకి రమ్మని చెప్పినటువంటి దేవుడు కొండ మీద పాలు ప్రవహిస్తాయని చెప్పాడు. ఏంటా పాలు? పేతురు గారి ద్వారా ఇక్కడ వివరంగా చెప్పబడుతుంది. ఏంటట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగునట్లు ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలు కొరకు చెబుతున్నాడు దేవుడు? వాక్యమనే పాలు. స్తోత్రం. దేవుడు మోషేను కొండ మీదకి ఎక్కిరమ్మంటే దేవుని మాట వినినటువంటి మోషే కొండెక్కాడు. ఎందుకు ఎక్కాడు? అక్కడ పాలున్నాయి. ఆ పాల కొరకు మోషే ఎక్కాడు. ఆ పాల కొరకు దేవుడు రమ్మన్నాడు మోషేని. ఏంటా పాలు? వాక్యమనే పాలు. ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు మోషే కొండ మీదకి? వాక్యం కొరకు వెళ్ళాడు. కొండ కింద ఉన్నటువంటి ఈ కొండ కింద వాక్యం లేదు. కొండ మీద వాక్యం ఉన్నందువలన కొండెక్కటం కష్టమైనా భారమైనా ఆ వాక్యం అనబడుతున్నటువంటి పాల కొరకు మోషే కొండెక్కటం జరిగింది. ప్రియులారా, ఏ పాలటివి? నిర్మలమైన వాక్యం అనే పాలు, అనగా పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యము కొరకు మోషే చాలా ప్రయాసపడి సినాయి కొండ మీదకి ఎక్కడం జరిగింది. ఇప్పుడు వాక్యము కొరకు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి మోషే
కిందకు దిగటం తడవ చేస్తున్నాడు, దిగటం లేదు. ఎందుకు దిగటం లేదు? ఎందుకు దిగటం లేదు? వెళ్ళాలన్న ఆలోచన మోషేకు లేదు. మోషే వాక్యములో లీనమైపోయాడు, వాక్యములో నిండిపోయాడు. మోషేకు అనిపించింది, ఈ కొండ కింద ఉన్నటువంటి ప్రజల సహవాసము కంటే నా దేవుని వాక్య సహవాసమే మేలనుకున్నాడు. దేవుని వాక్యమే కావాలనుకున్నాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. 1-2 రోజులు కాదు, 40 రోజులు ఏకంగా ఆ కొండ మీదే ఉండిపోయాడు మోషే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేలో ఉన్నటువంటి ఆత్మీయ ఎదుగుదల ఈ వాక్యములో మనం చూడగలుగుతున్నాం. మోషే కొండ మీద ఉండగా ప్రభు అయినటువంటి దేవుడు వాక్యం ద్వారా మోషేతో పదే మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుని మాటలకు ఆకర్షితుడైనటువంటి మోషే కొండ దిగానన్న ఆలోచన చేయలేకపోయాడు, కొండ మీదనే ఉండిపోయాడు. నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఎందుకు వెళ్ళాడు పైకి? మోషేకు రక్షణ అనుభవం ఉంది. ఈ రక్షణలో ఒక మనుషుడు ఎదగాలంటే కొండ అనుభవం ఉండాలి. రక్షణలో ఎదిగే వారికి ఏముండాలి? కొండ అనుభవం. ఈ కొండను కూర్చున్నటువంటి అనుభవాలు ఏముంది అక్కడ అంటే, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు రాయబడింది. ఏముంది అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, సాత్వికులు ధన్యులు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, దుఃఖపడవారు ధన్యులు. రకరకాల ధన్యతలతో కూడినటువంటి మాటలు ఆ కొండ మీద ప్రభువు బోధించాడు. కొండ మీద దేవుని వాక్యం ఉంది. మోషే అందరినీ విడిచిపెట్టాడు, వాక్యం కొరకు కొండెక్కాడు. అందరినీ విడిచిపెట్టాడు. మీరు చూసారా, తన అక్క అయిన మిరియాము ఆ గుంపులోనే ఉంది, అన్న అయినటువంటి అహరోను ఆ గుంపులోనే ఉన్నాడు, ఇంకా బంధువులైనటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు అందరూ గుంపులోనే ఉన్నారు. కానీ మోషే దేవుని కోసం గుంపును విడిచిపెట్టాడు. ఏం చేశాడు? గుంపు కోసం అప్పుడప్పుడు దేవుణ్ణి వదిలిపెడతాం. ఫంక్షన్ పోయామండి, ఆరాధన మానేసి. ఏమంటారు విశ్వాసులు? ఏం చెప్తారు? ఫంక్షన్కి వెళ్ళామండి, ఆదివారం పెట్టుకున్నారండి, మా గురించి దేవునికి తెలియదా? ఈ మాట చెప్పేవాడు నిజమైన విశ్వాసి కానే కాదు. మోషే గుంపును విడిచిపెట్టాడు. ఆ కొండ మీదకి మోషే ఎక్కాడంటే ఈ గుంపు కాదు. మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? మోషే దేవునికి ఇచ్చాడు. నీ జీవితంలో ఎప్పుడు ఇస్తావు మొదటి స్థానం దేవునికి? దేవుని సంధిని మానేసావంటే ఎన్ని సాకులు ఎత్తుకుంటావో, ఎన్ని సిద్ధం చేసుకుంటావో. దేవుని బిడ్డలారా, మోషే చేసినటువంటి ఈ సాహసం ఎంత గొప్పదో చూడండి. ఆ పర్వతాన్ని ఎక్కి పర్వతం మీద ఉన్నటువంటి మోషే దేవుని వాక్యములో లీనమైపోయి వాక్యాన్ని వింటూ దేవునితో కలిసిపోయాడు. కొండ దిగాలన్న ఆలోచన మోషేకు రాలేదు. ఈలోగా మోషే 40 రోజులైంది కొండ దిగకపోయేసరికి ఇశ్రాయేలు ప్రజల్లో అసంతృప్తి వచ్చింది. ఇంకా మోషే గురించి మాకు అక్కర్లేదు. ఏమంటున్నారు మోషేని? ఏమంటున్నారు? మోషే అనేవాడా? నీ నాయకుడంటే, దైవజనుడు అంటే లెక్కలేని తనమా? ఈ రోజున చాలామంది ఇలాగ మాట్లాడుతున్నటువంటి భక్తిహీనమైన విశ్వాసులు ఉన్నారు. దైవజనుని యొక్క విలువ తెలియనటువంటి, దైవజనునికి గౌరవము ఇవ్వలేనటువంటి దుర్మార్గపు భక్తి కలిగినటువంటి వారిగా కనబడుతున్న విశ్వాసులు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకటే మాట. ఏం మాట్లాడతాం అటువంటి వారితో? మోషే అనేవాడు ఏమయ్యాడో? మోషే అనేవాడా? మీ విడుదల కొరకు, మీ రక్షణ కొరకు ఎంత ప్రయాసపడి, ఎంత కష్టపడి, శ్రమలను ఓర్చుకొని, కష్టాలు పడి, తిని తినక, అధికారులతో మాటలు పడి, ఎన్ని ఇబ్బందులు పడి, ఎంతగా హింసించబడి మీ విడుదలకు కారణమైతే మోషే అనేవాడా? ఒక గౌరవం లేదు మాట్లాడేటప్పుడు.
ఒక విలువ ఇవ్వద్దు. వారి క్షేమం కొరకు రాత్రం లేదు పగలం లేదు కన్నీరు గార్చి భారం కలిగి ప్రార్థన చేస్తే ఆ దినాలు గుర్తులేవి. రోజున ఎంత దుఃఖదాయకం ఇలాంటి పరిస్థితి మోషే జీవితంలో ఎదురైంది. మోషే అనేవాడు ఏమయ్యాడు మోషే ఏమయ్యాడు? దేవునితో ఉన్నాడు. నేను చెప్తున్నాను, దేవునితో ఉండే వాడిని లోకం గౌరవించదో ప్రేమించదో. అర్థమవుతుందా? దేవునితో ఉండే వాడిని వ్యతిరేకిస్తుంది లోకం. నిన్ను లోకం వ్యతిరేకించట్లేదంటే నువ్వు దేవునితో ఉంటలే, లోకంతోనే ఉంటున్నావు. ఎప్పుడు చూసినా వాళ్ళతోనే. నేను అనుకుంటున్నా అప్పుడప్పుడు విశ్వాసులు మా ఆదివారం తప్ప ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఏమైనా కనపడతారేమో, ఏదైనా పరిచర్యలో కానీ ఇదేంటి కనపడతారేమంటే, అబ్బే ఎన్ని సంవత్సరాలైందో నమ్ముకొని ప్రభువుని. నీ విశ్వాసం, నీ భక్తి, ఒక ఆలోచనే రాదుగా. ఏదంటే ఆరాధనకు వచ్చిపోతాను అంతే దేవుని నమ్ముకోవటం అంటే, ఇదా దేవుని నమ్ముకోవటం అంటే? ఒక ఆలోచన ఏముండదా? పని ఉంటుంది, కానీ ఈ పనిలో నీ సహకారం కూడా దేవుడికి ఇచ్చినటువంటి బాధ్యతే. ప్రభు బిడ్డలారా, మోషే ఇక్కడ చాలా దుఃఖపడుతున్నాడు. పర్వతం మీద గడుపుతుంటే దేవునితో, ఇక్కడ వారు అందరూ మోషేని వ్యతిరేకించారు. వాక్యులు చెబుతున్నాడు. ఇంతకు మోషే వెళ్ళినటువంటి కారణం ఏంటి? పాలు కొరకు వెళ్ళాడు. ఏంటా పాలు? వాక్యమనే పాలు. ఎందుకు వాక్యమనే పాలు? ఎందుకు పాలు అవసరం అంటే, వాక్యము అనబడుతున్నటువంటి పాలు ఎందుకు అవసరం అంటే, తాను పొందుకున్న రక్షణలో ఇంకా ఎదగాలని. రక్షణ బాప్తిసం ముందుకు అతకలబడి కూర్చుంటే సరిపోదు, మనం ఎదిగినట్టు కాదు. మనం ఎప్పుడు కూడా ఒకరోజని కాదు, ప్రతిరోజు వాక్యము ద్వారా పోషించబడుతూ ఉండాలి. ఒక్క ఆదివారం కాదు, ఏ కూటమైన ఏ ప్రార్థనను వదులుకోకూడదు. ఎందుకో తెలుసా? అక్కడ నిర్మలమైనటువంటి వాక్యమని పాలు అందుతున్నాయి మనకి. ఆ వాక్యం మనకు అందుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, ఆ వాక్యం ద్వారా మన రక్షణలో మనం ఎదుగుతూ ఉండొచ్చు. దాని వలన రక్షణలో ఎదుగుతూ ఉండాలి. ఒకసారి పరిశీలించుకోవాలి ప్రియులారా. మోషే పర్వతాన్ని ఎక్కాడు రక్షణలో ఎదగాలని. అయితే ఆ కొండ ఎక్కాడు కదా. అయితే మనం చదువుకున్నటువంటి వాక్యములో మోషే కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూచినప్పుడు, మా ముందర నడుచుటకు ఒక దేవత మాకు కావాలి అనుకున్నారు. మోషే వెళ్ళిందేమో వాక్యం కోసం అని మనం విన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మా ముందు ఒకళ్ళు ఉండాలి, మాకు ముందు ఒకళ్ళు ఉండాలి, మా ముందర నడవటానికి ఒక దేవత మాకు కావాలి అంటున్నారు. అయితే వాక్యంలో మనం గమనించాలి, ఎవరు నడుస్తారు ముందు? ఒక దేవత మన ముందు నడిస్తే మనకు లాభమా? ఒక మనిషి మన ముందు నడిస్తే మనకు లాభమా? ఏ నడిస్తే లాభం? వాక్యంలో చెబుతున్నాడు చూడండి. ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనంలో, పాత నిబంధనలో 146 పేజీ నంబరు 146. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనం. మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడమ్మా? మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఎవరు నడిచేది ముందు? మన ముందర నడుచువాడు మన దేవుడని యెహోవాయే. మన ముందు నడిచేటటువంటి వాడు దేవుడు. ఎప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా ఎవరు నడిచారు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడిచాడు కనుకనే వారు ముందున్నటువంటి సముద్రము రెండుగా విడిపోయింది. ఎందుకో? వారి ముందు దేవుడు ఉన్నాడు, వారి కొరకు దేవుడే ఆ సముద్రాన్ని విడగొట్టాడు.
దేవుడు ఏదైనా కార్యాలు చేయగలడు. అద్భుతాలు చేయగలిగే శక్తి దేవునికి మాత్రమే ఉంది. అలాంటి దేవుని వదిలిపెట్టి మా ముందర నడవటానికి మాకు ఒక దేవత కావాలంటున్నారు. ముందర ఎవరు నడవాలి? ముందు వినాలి. మనం కూడా ఏ కార్యక్రమమైనా, అది ఏ పనైనా మనకు ముందు మన దేవుణ్ణి పెట్టుకోవాలి. మనకు ముందు మన దేవుడు ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలైతే వారిని రక్షించినటువంటి, విడిపించినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి అప్పటి వరకు వారికి ముందు నడిచిన దేవుని విడిచిపెట్టి మాకు ముందు నడవటానికి ఒక దేవతను మా కొరకు చేయమని చెబుతున్నారు అహరోన్ని. దేవతానికి ముందు నడిచేది. వాక్యములు అంటాడు, ఎందుకు దేవుడు నడవాలనంటే వారికి ముందు తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయనకు ముందు తెగులు నడుచుచున్నవి. ఆ తెగులు నడుస్తున్నప్పుడు మనకు ముందు దేవుడు లేకపోతే అవన్నీ వచ్చి మన మీద పడతాయి. దేవుడే గనక ముందు నడిస్తే వాటన్నిటిని చీల్చుకుంటూ ముందుకెళ్తాడు ఆయన. ప్రియులారా, ప్రతి దానిలో దేవుణ్ణి ముందుంచాలి. మనం దేవుణ్ణి ముందుంచాలి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరున్నారు ముందు? మోషే ఉన్నాడు. మోషేనే ఇశ్రాయేలు ప్రజలకు, క్షమించండి, దేవుడే ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషేను ఏర్పాటు చేశాడు. దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మోషేను వీరేం చేస్తున్నారు? వాడేమయ్యాడు అంటున్నారు. మోషేను వదిలిపెట్టారు. దేవుడు ఏర్పాటు చేశాడు కదా, ఎలా పడితే ఎలా మాట్లాడొచ్చా? ప్రియులారా, అలాంటి పరిస్థితిలో వారు ముందు నడవటానికి ఒక దేవతను కావాలని కోరుకుంటున్నారు. ముందు నడిచేవాడు మన దేవుడైన యెహోవా అని చెప్పాడు. వారికి ముందు నడిచినటువంటి దేవుడైన యెహోవా యందు వారు నమ్మకం ఉంచలేదు. దేవుని మీద నమ్మకం లేదు వారికి. ఇంతకాలం నడిపించినటువంటి దేవుని మీద నమ్మకం లేదు. నేను ఒక మాట అంటాను, ఎప్పటి వరకు నిన్ను నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించడా? మరి ఎందుకు భయం? ఇంతకాలం నీతో ఉన్నాడు కదా, ఇంతకాలం ఉన్న దేవుడు ఇక ముందు ఉండడా? మరి దేనికి భయపడుతున్నావు? దేవుడు ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు అప్పటి వరకు ముందు నడిచినటువంటి దేవుడు ఎప్పుడైతే ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను సమీపిస్తున్నారో, తరుముతో ఉన్నారో, అప్పటి వరకు ముందు నడిచినటువంటి దేవుడు వారి వెనకకి వెళ్ళి నిలబడ్డాడు. మనం అనుకుంటాం, దేవుడు నాతో ఉంటాడా, దేవుడు నా ప్రార్థన వింటాడా, నాతో ఉంటాడా, నా ప్రార్థన వింటాడా, ఈ అనుమానంతో చచ్చిపోతున్నాం మనం. ఉండడా దేవుడు? ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు మనతో. ఎప్పుడు ఉంటాడు? మనము దేవునితో ఉంటే మనతో దేవుడు ఉంటాడు. మనము లోకంతో ఉంటే దేవుడు మనతో ఉండడు. దేవుడు మనతో ఉండాలంటే మనము కూడా దేవునితో ఉండాలి. దేవునితో నువ్వు ఉంటే నీకు ఏ సమస్య వచ్చినా నేనేమీ చేయలేదు, ఏ శ్రమ నిన్ను కలవర పెట్టలేదు. కారణం ఏంటి? నీకు ముందు నడిచేవాడు నీ దేవుడు. అది తెగులే కావచ్చు, సముద్రమే కావచ్చు, రోగమే కావచ్చు, ఏది కూడా నేనేం చేయలేదు. కారణం ఏంటంటే నీ దేవుడు, నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచావో ఆ దేవుడే నీకు ముందు నడుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మా ముందు నడవటానికి మాకు ఒక దేవత కావాలని కోరుకున్నారు. దేవుడు అంటే ఆ దేవత అంటే ఆడ లింగం, అంతేనా? ఆడ మనిషి అంటారు. దేవుడు అంటే ఆడ మనిషి కాదు. చాలామంది ఆడవాళ్ళకి దండాలు పెడతారు, మొక్కుతూ ఉంటారు. దేవుడు అంటే ఇప్పుడు దేవుడు దేవత కావాలన్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడు? దేవత ఏం చేసింది? దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దేవత ఏం చేస్తుంది? వారి దేవుడు వారికి తోడై వారిని నడిపించునని వాక్యంలో ఉంది. మరి దేవత ఏం చేస్తుంది? చదవండి వాక్యంలో. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 161 పేజీ నంబర్ కొత్త నిబంధనలో 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి
ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేయును. గుడ్డితనము కలగజేశాను. స్తోత్రం. ఏం చేస్తుంది దేవత? ఏం చేస్తుంది దేవత? గుడ్డోళ్ళను చేస్తుంది దేవత. ఇప్పటి వరకు దృష్టి కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు? గుడ్డోళ్ళమైపోవాలని కోరుకుంటున్నారు. ఇది ఎక్కడ భాగవతం? ఎవరైనా ఇట్లా కోరుకుంటారా గుడ్డోళ్ళం కావాలని? ఒకవేళ గుడ్డోళ్ళం అయితే ఏం కోరుకుంటాం? నా కళ్ళు వస్తే బాగానే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఇశ్రాయేలు లక్షల మంది ప్రజలు మీ గుడ్డోళ్ళమైపోవాలని కోరుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యులు! ఏం కావాలని కోరుకున్నారు? మాకు ముందు నడవటానికి మాకు ఒక దేవత కావాలి. దేవతను పెట్టుకుంటావా? ఈ దేవత నేను ఏం చేస్తుంది? నీకు గుడ్డితనం కలగజేస్తుంది. ఎవరికి గుడ్డితనం కలగజేసేది? అవిశ్వాసులకు. అంటే వీరికి ఏమీ లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. వాక్యంలో ఉంది, నిజంగా నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే నువ్వు దేనికి కలవరపడవు, దేనికి భయపడవు. వాక్యంలో అంటాడు, విశ్వసించువాడు కలవరపడడు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా కూడా కలవరపడొద్దు. ఆ సమస్య ఎంత జటిలంగా ఉన్నా కలవరపడొద్దు. ఎందుకు? నిన్ను కలవరాల మధ్యలో నుండి విడిపించగలిగిన శక్తి దేవునికి ఉంది. ఎందుకు కలవరపడతావు ప్రతిదానికి? దేవుడు చేయలేడా? దేవుడు నీతో నడవలేడా? దేవుడు నీకు ముందు నడవలేడా? దేవుడు ఉండగలడు. అందుకే దేని విషయంలో కూడా భయపడటానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. నీకు ముందు నడవటానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీతో నడవటానికి ఇష్టపడుతున్నాడు. నడవలేదా దేవుడు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో నడవాలంటే, దేవుడు మనతో కలిసి ఉండాలంటే మనము కూడా దేవునితో నడవాలి. మనము దేవునితో కలిసి ఉంటే ఆయన మనతో కలిసి ఉంటాడు. మనము దేవునితో నడిస్తే ఆయన మనతో నడుస్తాడు. అయితే మనం ఈ చదువుకున్నటువంటి వాక్యంలో, కొరింథీ పత్రికలో మనం చదువుకున్నట్లుగా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఏం చేసింది? గుడ్డితనం కలగజేసింది. వీరెవరట? అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే విశ్వాసము లేని వారు. వీరి మనోనేత్రాలకు, ఈ కళ్ళకు కాదు, మనోనేత్రములకు. ఆత్మ కళ్ళు ఉంటే చూసారా, ఆ కళ్ళకు గుడ్డితనం కలిగేసరికి దేవుడు ఎవరో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటున్నారు వీళ్ళు. మనోనేత్రాలు గుడ్డి అయిపోయేసరికి దేవుడు కాకపోయినా దేవుడా అంటున్నాం. మన మనోనేత్రాలకు గుడ్డితనము కనుక లేకపోతే అసలు దేవుణ్ణే దేవుడా అంటాం. స్తోత్రం. అంతేనా? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం. ఒకవేళ మనకు గుడ్డితనం వచ్చిందనంటే మనోనేత్రాలకు మన విశ్వాసము లేనటువంటి అవిశ్వాసులుగానే ఉండిపోతున్నాం. అందుకనే దేవుని బిడ్డలారా వాక్యంలో చెబుతున్నాడు, యోహాను మొదటి పత్రికలో 221 కొత్త నిబంధనలో పేజీ నంబరు, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. కళ్ళకు గుడ్డితనం వస్తే తాను ఎక్కడికి పోతున్నాడో తెలియదు, ఎక్కడికి పోతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నారో తెలీదు. అందుకే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలన చేస్తే, మోషే సీనాయి కొండెక్కినప్పుడు ఇశ్రాయేలులు భయపడి, ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో తెలియదు అనుకొని, ఎప్పటి వరకు దేవుడు అని చెప్పి దేవుడిని మా ముందు పెట్టాడు, మాకు ముందు మోషే నడిచాడు, ఇప్పుడు మోషే కనబట్టలేదు కాబట్టి ఓ దేవతను పెట్టుకుంటే దేవత నడిచిద్ది మన ముందు అనుకుంటే నడుస్తుందా దేవత ముందు? దేవత నడిచిద్దా?
ఏముంది? యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేస్తే ఇంక నువ్వు ఇటు వెళ్తావు, మనం ఇటు వెళ్తాం. అది గుడ్డిదే, మనల్ని గుడ్డోళ్ళనే చేస్తుంది. గుడ్డివాడికి దారి చూపిస్తాడా? ఏమైంది? ఇద్దరు కలిసి గుంటలోనే పడిపోతారు. గుడ్డివానికి దారి చూపించలేడు. ప్రియులారా, ఈ వాక్యంలో రాయబడినట్లుగా చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఎక్కడికి పోతున్నాడో తెలియదు. ఇడిపోతున్నాం మనం, దేవుని విడిచిపెట్టి ఎడిపోతున్నాం, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎడిపోతున్నాం, దేవునికి దూరమై ఎడిపోతున్నాం. అర్థమవుతుందా? ఏదైనా కొన్నిసార్లు దేవుని పాదాలు పట్టుకుని కనిపెట్టి ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తం ఏముందో నా పట్ల, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు, నేను ఒక కార్యము తలపెట్టాలనుకుంటున్నాను, నీ చిత్తమైతే సఫలపరచు అని ఆయన చిత్తము కొరకు కనిపెట్టడానికి బదులుగా మనకి ఏది తోస్తే అదే చేస్తూ ఉంటాం. చాలాసార్లు ఈ ఆలోచన వస్తే దాని ప్రకారమే వెళ్ళిపోతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజల నిర్ణయం కూడా అలాంటిదే. దైవ చిత్తం కొరకు ఎదురు చూడలేదు. దేవుడు పిలిచాడు రమ్మని మోషేను కొండ మీదకి. పిలిచిన దేవుడు మరలా పంపించడా? ఎవరి కోసం పిలిచాడు? ఇశ్రాయేలు ప్రజల కోసమే పిలిచాడు కదా. మోషే ఎందుకు ఎక్కాడు కొండ? ఇశ్రాయేలు ప్రజల కోసం ఎక్కాడు. మరలా రాడా? ఎంత తొందరో! కొంతమంది జీవితాల్లో భయంకరమైన తొందర. ఓ మాట మాట్లాడటానికి కూడా తొందరే, ఓ పని చేయడానికి తొందరే. పెడుగుననేస్తారు మాట, తర్వాత గుంజుకుంటారు. తొందరపడి పని చేస్తారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. ఇశ్రాయేలు చేసింది కూడా అదే. మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. మాకు ముందు ఒకరు ఉండాలనే దేవతను ఏర్పాటు చేసుకున్నారు. ఆహారం ఏం చేశాడు? బంగారం తీసుకొచ్చి పోగరుతో రూపమును ఏర్పరిచి దూడం చేశాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు వారు? ఐగుప్తులో నుండి మమ్మల్ని నడిపించిన దేవుడు ఇదే, ఐగుప్తులోంచి మమ్మల్ని నడిపించిన దేవుడు ఇదే అనుకుంటున్నారు. ఆ దూడ మిమ్మల్ని నడిపించింది. ఒక జంతువు నిన్ను నడిపించిద్దా? ఒక జంతువు నిన్ను రక్షించిద్దా? జీవము గల దేవుని ఆరాధించవలసిన నీవు ఒక జంతువు రూపం పెట్టుకుని ఆరాధన చేస్తున్నావంటే మైండ్ పనిచేస్తుందా? ఇదేనా? ఇదే అంటున్నారు వీళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు కొంచెమైనటువంటి అవగాహన లేనటువంటి వారు, జ్ఞానము లేనటువంటి ఇశ్రాయేలు ప్రజలు జీవము కలిగిన దేవుని వదిలేశారు. ఇదే అనుకుంటున్నారు. ఇంకో మాట చదవండి. 119వ కీర్తన 59వ వచనంలో, 517 పాత నిబంధనలో పేజీ నంబరు 119వ కీర్తన 59వ వచనం. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలు కొంటిని. హల్లెలూయా! వింటున్నారా వాక్యాన్ని ప్రియులారా? నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. వింటున్నారా? మనం పైన చదువుకున్నటువంటి వాక్యములో యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసినందువలన వారు ఏం చేస్తున్నారు, ఇడిపోతున్నారో తెలియటం లేదు. అయితే ఇక్కడ భక్తుడు అంటాడు, అయ్యా నేను నిన్ను అనుసరిస్తున్నాను, నీ మార్గములో నడిపించబడుతున్నాను, కాబట్టి నేను నా మార్గములను పరిశీలన చేసుకుంటున్నాను. నేను సరైన దారిలోనే ఉన్నానా, సరైన మార్గంలోనే వెళుతున్నానా అని నేను నా మార్గాన్ని పరిశీలన చేసుకుంటున్నాను. అంతే కదా? 4 దారులు కనపడితే మనకి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఒక ఊరు వెళ్ళాలి, 4 దారులు ఉన్నాయి, ఏదో ఒక దారి వెళ్ళిపోతామా? ఏం చేస్తాం? అక్కడ ఎవరు కనపడకపోతే అక్కడే ఆగుతాం. ఏ బోర్డు లేదు అక్కడే ఆగుతాం. ఎవరో ఒకరు వచ్చిందాక అక్కడ ఆగి నేను పలానా ఊరు వెళ్ళాలి, ఈ 4 దారిలో ఏ దారి అని అడుగుతాం. వారు పలానా దారి అని చెబితే ఆ దారిలో వెళ్ళిపోతాం. ఆ దారి వాళ్ళకే తెలియకుండా మనకి చెబితే, ఇదే దారిని ఒక దారి చెప్పాడు అనుకోండి, అసలు దారి చెప్పకుండా
మనం వెళ్ళిపోతాం ఉంటే ఏం జరుగుతుంది? మరలా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి రావాల్సి వస్తుంది. ప్రియులారా, అందుకని భక్తుడు అంటాడు, నేను నా మార్గములను పరిశీలన చేసుకుంటున్నాను. నేను చూస్తున్నాను, నేను వెళ్ళే దారి సరైందా కాదా, నేను ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో ఆయన నిజమైన దేవుడా కాదా, సరైన దేవుడా కాదా అని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరు చేస్తారు పరిశీలన? తినే భోజనాన్ని కూడా పరిశీలన చేస్తాంగా. పరిశీలన చేస్తారా? అన్నం పరిశీలన చేస్తాం. కొన్ని చోట్ల చూడండి, పరిశీలన చేయకుండా వండితే మట్టి పిల్లలు కనపడుతుంటాయి అందులో అన్నంలో. ఒక్కొక్క చోట ఈ మిరకలో వడ్ల గింజలు కనపడుతుంటాయి అందులో. కొన్ని చోట ఇంత బారు వెంట్రుకలు కనపడుతూ ఉంటాయి. చేసేటటువంటి వారికి పరిశీలన, జాగ్రత్త లేదు. అందుకే అది కలుషితమైపోతుంది. తినేవారు తినగలరా? అందుకే నేను నా మార్గమును పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకున్నాను. నన్ను నేను పరిశీలన చేసుకుని ఏం చేశాను? నా పరిశీలనలో నీ శాసనమే నిజమైనదని తెలిసి నీ తట్టు మరలుకున్నాను. దేవా, నీ వైపు తిరిగాను. ఈరోజు దేవుడెవరో అనే పరిశీలన మనం చేయగలిగితే లోతుగా దేవుడెవరో మనకు తెలుస్తుంది. దేవుని గురించి పరిశీలన చేయకుండా మనకి వినబడింది, మనకు కనబడింది దేవుడేలే అనుకుంటే మాత్రం మనము గమ్యానికి చేరుకోలేము. అందుకే భక్తుడు అంటున్నాడు, నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకొని ఉన్నాను. దేవుని వాక్యము తట్టు తిరిగాడట. ఎందుకు వాక్యం తట్టు తిరిగాడు? శాసనం అంటే దేవుని వాక్యము, వాక్యం అంటేనే దేవుడు. వాక్యమై ఉన్నటువంటి దేవుని వైపు తిరిగాడు. స్తోత్రం కలుగును గాక. 34వ కీర్తనలో కూడా 5వ వచనం చదువుకుందాం. 34వ కీర్తన. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు అన్నడును లజ్జింపకపోవును. హల్లెలూయా. వాక్యం చదువుతున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఎటు చూశారట వారు? ఎటు చూశారు? వారు దేవుని తట్టు చూశారు. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్యములో దావీదు ద్వారా మనం వింటున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం అది. ఎవరైతే దేవుణ్ణి ఆనుకున్నారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తున్నారో వారు ఆయన తట్టు చూడగా వారికి ఏమొస్తుంది? వెలుగు కలుగుతుంది. వారి ముఖములు అన్నడును లజ్జింపకపోవును. దేవుని తట్టు చూసేటటువంటి వారికి ఖచ్చితంగా వెలుగు కలుగుతుంది. వెలుగంటే ధైర్యం. మనకు తెలుసు, పూర్వం గడ్డిండ్లు ఉండేగా, పూరిళ్ళు. ఖచ్చితంగా మన మొత్తలకు ఎదురుగా సూరు ఉంటుంది కదా, ఆ సూరులో పిచ్చుక గూడు ఏర్పాటు చేసుకుంటుంది మొత్తల సాయిగా. ఖచ్చితంగా తెలుసా మీకు? ఎందుకని? పిచ్చుకకు చీకటి అంటే భయం కాబట్టి వెలుగు దగ్గరగా తన నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. చీకటి భయపెడుతుంది, వెలుగు ధైర్యాన్ని నింపుతుంది. అయితే ఇక్కడ మన జీవితంలో మనం దేనికి భయపడుతున్నామో వినాలి ప్రియులారా. మనము దేనికి భయపడుతున్నామో మనము భయపడటం మానేసి మనము వెలుగు తట్టు చూడగలిగితే, మనము దేవుని తట్టు చూడగలిగితే దేవుడు మనకేమిస్తాడు? వెలుగును అనుగ్రహిస్తాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములన్నడును లజ్జింపకపోవును. వారికి సిగ్గు, అవమానము, భీతి, భయము ఏది లేకుండా నేను వారిని ధైర్యముతో నింపుతాను. కొంతమంది సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చారు? నీ వశమున పడకుండా మా దేవుడు మమ్మలను తప్పించి రక్షించగల సమర్థుడు. ఎందుకన్నారు ఈ మాట? ఎందుకన్నారు ఈ మాట? వారు దేవుని తట్టు చూశారు. దేవుని తట్టు చూశారు, దేవుడు వారికి వెలుగును పంపించాడు. అందుకని అంత ధైర్యం కలిగి ఉన్నారు. ఈరోజు కూడా నీలో కూడా ఏ భయం ఉన్నా ప్రభు అంటున్నాడు, నీ భయాన్ని విడిచిపెట్టు. నీకు ఏ భయం ఉన్నా విడిచిపెట్టు.
నీ భయాన్ని వదిలి ఖచ్చితంగా దేవుడు నిన్ను ధైర్యంతో నింపుతాడు. నువ్వు దేనికి భయపడుతున్నావో, ఏ జరిగిద్దని భయపడుతున్నావో, నువ్వు దేవుని తట్టు చూస్తే నీ భయాన్ని పోగొట్టి నీళ్ళు ధైర్యంతో నింపి నిన్ను ఆనందింపజేస్తాడు దేవుడు. చివరికి ఇంకొక వచనం చదువుకుందాం. 34వ అధ్యాయం నిర్గమకాండంలో, నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనం, పాత నిబంధనలో 74 పేజీ నంబరు. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా ప్రియులారా? మోషే సీనాయి కొండ ఎక్కాడు. ఏ కొండ మీదకి మోషే ఎక్కాడో దేవుడు ఏం చేశాడు? అక్కడ మోషే చేతికి శాసనములు గల 2 రాతి పలకలను ఇచ్చాడు. ఇప్పుడు మోషే ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచుండెను. కొండ మీద ఉన్నప్పుడు, కొండ దిగేటప్పుడు మోషేతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడో అమ్మా, వారు ఎలా ఉంటారో తెలుసా? నిజంగా దేవుడు నాతో మాట్లాడాలి అనుకున్నటువంటి వారు ఎంత జాగ్రత్తగా వింటారో వాక్యాన్ని. ఉలుకు పలుకు లేకుండా ఉసూరు అనుకొని చాలామంది వచ్చి కూర్చుంటారు. తప్పదో, చర్చికి పోతున్నాం, రక్షణ పొందినాం, తప్పదు అనుకుంటే మనకు దేవుడు మాట్లాడేది ఏది కూడా అర్థం కాదు. ఈ వాక్యంలో మనం చదువుకున్నాం కదా, దేవుడు ఏం చేస్తున్నాడట? మోషేతో కొండ దిగుతున్నప్పుడు మాట్లాడుతూ ఉంటే, మాట్లాడుచుండగా మోషే తన ముఖ చర్మము ప్రకాశించిందట. మోషే ముఖ చర్మము ప్రకాశించింది. మోషే ముఖము వెలిగిపోతుంది. నిజంగా వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనలో ఎంత తేజస్సు రావాలి ముఖాల్లో. వచ్చి కూర్చుంటే ఇటు కూర్చొని పోయిందా ఇంకదే, ఇదే యాక్షనం, ఏమీ మారదు. దేవుడు మాట్లాడలేదా? నిజంగా ముఖ చర్మం ప్రకాశించి వాళ్ళు హల్లెలూయా అంటే నీకు తప్పదని హల్లెలూయా ఏం చేద్దాం అన్నట్టుగా ముఖ చర్మం ప్రకాశించింది మోషేకు. ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషేకు తెలియదు. మోషే వాక్యం వింటున్నప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఎంత తేట ఉందో తన ముఖంలో. ఇంటికాడ ఉన్నట్టు ఎడబెట్టుకుంటే అట్ట, ఇంటికాడ ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఉండొచ్చేమో. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యములో పరవశించిపోవాలి మనం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన ముఖాలు ప్రకాశించాలి. మోషే ముఖము ప్రకాశించింది, ముఖ చర్మం ప్రకాశించింది. మోషే కొండ దిగి కిందకు వచ్చాడు. మోషే కిందకు వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖాన్ని చూడవెరిచారట. ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకు చూడలేకపోతున్నారు? మోషేను ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చూడలేకపోతున్నారు? లోకంతో గడుపుతున్నారు వాళ్ళు, దేవునితో గడుపుతున్నాడు మోషే. అమ్మా, దేవునితో గడిపేవాడిని లోకం చూడదో. అన్నారా? దేవునితో మనం గడుపుతుంటే లోకం మనల్ని చూడదో, గౌరవించదో, లెక్కించదో, విలువివ్వదో. వాళ్ళు విలువివ్వలేదు. కొంతమంది ప్రార్థన ఒకటే అంటుంటారు, అయ్యా అందరు శత్రువులు అయ్యారు, చర్చికి వచ్చిన కాడ నుంచి అందరు శత్రువులు అయ్యారు అంటారు. నిజమే, మరి అవుతారు అవరా? సాకులు వెతుక్కోవద్దు మనం. దేవుని కోసం మోషే అన్నను, అక్కను, బంధువుల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని వదిలిపెట్టి వెళ్ళాడు పర్వతానికి. ఈరోజు దేవుని కోసం ఏమి వదిలిపెడుతున్నావు? ఏమి విడిచిపెడుతున్నావు? ఏం వదిలేస్తున్నావు దేవుని కోసం?
నీకు మొదట దేవుడా లోకమా? దేవుడా వాళ్ళు అంటే ఏమంటామంటే, మరి తప్పదండి, వాళ్ళ తర్వాతే ఏంటంట, వాళ్ళ తర్వాతే దేవుడా? కాదు, అన్నిట్లో మొదటి స్థానం మనం దేవునికి ఇవ్వగలగాలి. నేను ముగిస్తున్నాను ప్రియులారా. మోషే కొండ దిగుతా తడవు చేయగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అహరోను దగ్గరికి వచ్చి, మమ్మల్ని ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు, మా ముందు నడవటానికి మాకు ఒక దేవతను ఏర్పాటు చేయమంటున్నారు. ముందు నడవటానికి